తాడేపల్లి నొలకపేటలో నూతనంగా షాదీఖానా ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి నొలకపేటలో ఆధునిక హంగులతో నిర్మించిన షాదీఖానాను రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్ మత పెద్దలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఎన్నికలలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఆయన యొక్క స్ఫూర్తితో విపిఆర్ ఫౌండేషన్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో షాదీఖానాను నిర్మించారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, ముస్లిం నాయకులు తమ ప్రాంతానికి షాదీఖానా కావాలని అడిగిన వెంటనే ముస్లింలకు సౌకర్యంగా ఉండేలా షాదీఖానాను నిర్మించినందుకు మంత్రి నారా లోకేష్కు అభినందనలు తెలియజేశారు. నొలకపేట అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉండే ప్రాంతమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, ఎంపీపీ షేక్ జబీన్, తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి దారాదాసు, మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ జి నాగేశ్వరరావు, ఎస్కే చాంద్ బాషా, మంగళగిరి మార్కెట్ యార్డు డైరెక్టర్ షేక్ మస్తానయ్య, మొలబంటి వెంకటేష్, విజయ్, పజిల్, షేక్ నాగులమీరా, బెజ్జం రామకృష్ణ, షేక్ మస్తాన్వలి, షేక్ తాళ్లూరు శ్రీను, షేక్ ఇలియాజ్, ఈమని శివనాగేశ్వరరావు, షేక్ బాజీ, షేక్ బబ్లు, షేక్ నూర్జహాన్, అన్యం కుసుమ, కాటాబత్తుల నిర్మల, బక్క లావణ్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా కార్యాలయంపై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచర్ల కాసయ్య, తుడిమెళ్ల వెంకటయ్య, డాంగే తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎప్పుడు గత 30-35 సంవత్సరాల నుంచి పలహారాల కార్యక్రమం చేస్తున్నాము. అట్లానే ఈ సంవత్సరం కూడా మరి కార్యక్రమం భారీగా చేస్తున్నాం. పోతే మీడియా మిత్రులకి, అట్లానే మన మున్సిపాలిటీ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ ప్రజలకు, రాష్ట్ర వేడి ప్రజలకు, తర్వాత కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వస్తుంది, దానికి శుభాకాంక్షలు. సంకురాత్రి అన్ని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే మరి ఎప్పుడు గత 35 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది గొప్పగా. ఈ సంవత్సరం కూడా 4 రకాల పలహారాలు, చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం, రవ్వ కేసరి. మరి ఈ కార్యక్రమంలో మరి ఎన్నాళ్ళ మధ్య జరుగుతుంది మా సంఘం తరఫున. అట్లా మరి శివరాత్రికి, ముక్కోడికి, తిరణాలకి, మరి ఇడిగా సేవా కార్యక్రమాల్లో కానీ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈ కార్యక్రమం బాగా జరగాలని ఆ పరమశివుడు ఆశీస్సులు, లక్ష్మీ నరసింహ ఆశీస్సులు. ముక్కోటి 30వ తారీఖు మంగళవారం వచ్చింది కార్యక్రమం. ఉత్తరద్వారం సోమవారం ఉత్తరద్వారం దర్శనానికి వస్తాడు. భక్తులందరూ చెబుతున్న భక్తులందరూ తెలియదని భగీరథ సగర సంక్షేమ సంఘం తరఫున, అట్లానే భగీరథ సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం జరుగుతుంది. సంఘం తరఫున మా సంఘంలో 9 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల సహకారంతో, బోర్డు సహకారంతో జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 35 ఏళ్ళ మీద జరుగుతుంది. నమస్కారం అండి. మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు వీరందరి ఆధ్వర్యంలో రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినాన 30వ తారీఖు మంగళవారం అందరూ కూడా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా అండి, రేపు 30వ తారీఖు మేము భగీరథ సేవా సంఘం ట్రస్టు, అదేవిధంగా గంగా భగీరథ సేవా సంఘం ట్రస్టు చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో ఇప్పటికీ గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ముక్కోటి ఏకాదశి వచ్చినా కూడా ఆ రోజు తీర్థ ప్రసాదాలు మా శక్తి వంచన లేకుండా కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటా ఉన్నాం. ఇదే భాగంగా ఇదే క్రమంలో మా యొక్క ట్రస్ట్ సభ్యులైనటువంటి 9 మంది ఆధ్వర్యంలో రేపు రాబోయే ముక్కోటి ఏకాదశి రోజు కూడా తీర్థ ప్రసాదాలు పంపిణీ జరపడానికి మేమందరం ముందుకొచ్చాం. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గంగా భగీర సగర సంక్షేమ ఆధ్వర్యంలో
ప్రసాదాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ముక్కోటి పర్వదినం సందర్భంగా వచ్చే మంగళగిరి మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి తీర్థప్రసాదాలు 4 రకాల ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీకు తెలుసా, తాజాగా లిస్టు ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ ఎవరు? తాజాగా లిస్టు ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ బందర్ రోడ్డులోని స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద చినకాకానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం దివంగత వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. తొలుత వంగవీటి విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు, గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, సిహెచ్ వెంకటేశ్వర్లు, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, షైన్ ఆనంద శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి, వంగవీటి యూత్ ప్రతినిధులు సుంకర సత్య, షేక్ రెహమాన్, సుంకర సాయి మణికంఠ, అంజీ, పేటేటి సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా తన సమస్యగా భావించి ముందుండి వారందరికీ అండగా నిలిచిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. మరి ఆ రోజు పేదలకు ఇళ్ల పట్టాల కోసం తన నిరాహార దీక్ష చేస్తుండగా మనకి కారణాలు ఏమైనప్పటికీ ఆయన మన నుండి దూరం అయ్యారు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని 37 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఆయన్ని ఈ రోజుకి వాడవాడలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి మేము గతంలో ఈ ప్రభుత్వాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మేము గతంలో ఆల్రెడీ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ గారి పేరుని నామకరణం చేయాలని మరి మేము ఈ ప్రభుత్వాన్ని ఆల్రెడీ విజ్ఞప్తి చేసి ఉన్నాం. మరి ఈరోజు మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు పేదలకు ఏ సమస్య వచ్చినా తను ముందుండి తను ప్రజానాయకుడిగా ఉంటూ వారి ఇంటి దగ్గర ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టి ఒక విజయవాడ నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలో వివిధ సమస్యలకు తీసుకొచ్చి ఆయన పరిష్కార దిశగా ముందుకెళ్ళేవాళ్ళు. మరి ఆ రోజు ఆయన ధర్నా చేస్తుండగా మరి ఆయన కారణాలను తీసుకెళ్ళి ఆయన అక్రమంగా కేసులు బంధించి ఆ రోజు ప్రభుత్వం ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆయన యువతకు ఒకటే సందేశం ఇచ్చారు. మరి చేయి కలుపు చేయి జాగ్రత్త గెలుపు అనే గొప్ప నినాదాన్ని మరి ఆయన అందరికీ ఇచ్చి స్ఫూర్తిదాయంగా నిలిచారు. మరి ఆయన కొందరు మేము ఆయన చూడలేనప్పటికీ ఆయన గురించి ఒక చరిత్ర పుటల్లో వింటూ ఉన్నాం. మరి ఆయన కొందరు చంపేశామని కొంతమంది, చనిపోయాడని కొంతమంది, చీకట్లో వచ్చి చంపారని కొంతమంది అన్నప్పటికీ ఆయన పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా ఆ వ్యక్తికి మా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. వంగవీటి మోహన్ రంగ గారు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల బాధితులు పెరిగిన శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 37వ జయంతి రంగా గారి జయంతికి నివాళులు అర్పించడం కోసం మేము మంగళగిరి నుంచి శ్రీ సుంకర చరణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి బయలుదేరి వచ్చామండి. రంగా గారి గురించి విజయవాడ ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి తెలియపరచాల్సిన విషయం ఏం లేదు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన పేదల కోసం తన ప్రాణాలు అర్పించారు. రంగా గారి ఆశయాల కోసం, ఆయన సిద్ధాంతాల కోసం మేము కూడా పనిచేస్తామని తెలియపరుస్తున్నాం. ఉండవల్లిలోని స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి రాధారంగ మిత్రమండలి కూటమి నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు సిహెచ్ లీలా కోటేష్, డి జ్యోతిబసు, జంగాల వెంకటేష్, సామల నాగేశ్వరరావు, తిరుమలశెట్టి కొండలరావు, జొన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడారు. విజయవాడ తూర్పు నియోజక మాజీ ఎమ్మెల్యే శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి 37వ వర్ధంతి నివాళులు అర్పిస్తా ఉన్నాం. అలాగే ఉండవల్లి సెంటర్లోను ఉండవల్లి ఊళ్ళోనూ కూటమి నాయకులందరూ కలిసి, అలాగే జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు సిరిశెట్టి రాజా రమేష్, అలాగే టీడీపీ కూటమి నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ రంగా గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అనేక మందికి అన్నదానం జరగడం జరిగింది. చీఫ్ గెస్ట్గా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చారు, నివాళులు అర్పించారు. ఏదైతే రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల కోసం ఇంటి స్థలాల కోసం ఆయన పోరాటం చేశారు. ఆ పోరాటంలో విజయం సాధించారు. ఎవరైతే భాస్కర్రావుపేట వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ఆయన గణనీయమైన కృషి ఉంది. అలాగే శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు ప్రజానాయకుడు, రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసే వ్యక్తిత్వం గల నాయకులు. ఆ నాయకుల వారసత్వంగా శ్రీ వంగవీటి రాధా గారు అదేవిధంగా 37 సంవత్సరాల నుంచి ఆయన బాటలో నడుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ పేదల బాటి పెన్నిదైనటువంటి వంగవీటి రాధా తన తండ్రి బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తూ ఉన్నారు. అదే రూపకల్పనలో మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా చేదోడు వాదాడుకుంటూ విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉండవల్లి రాధారంగా మిత్ర మండలి, జనసేన పార్టీ అదేవిధంగా కూటమి తరపున ఘనంగా నివాళులు అర్పించి పేదలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం నిరంతరం పోరాడి వారి కోసం ప్రాణాలు అర్పించారో ఆయన ఆశయ సాధన కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ముందుండి ఆయన యొక్క ఆశయాల ప్రకారం ఆశయాన్ని నెరవేర్చే విధంగా ముందుకు సాగుతామని చెప్పి మేమందరం కూడా వాగ్దానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారి యొక్క ముఖ్య అనుచరులు, తాడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి కృష్ణ గారు, ప్రముఖులు తోటా సాంబశివరావు గారు, జ్యోతిబాసు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సహకారం అందించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ రంగా గారి ఆశయ సాధన కృషి చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని నమస్కారం. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి సెంటర్లోని పేదలకు అన్నదానం జరిపించారు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మనుషులు చచ్చిపోయినా సంవత్సరంలోనే మనం వాళ్ళ మనుషుల్ని సంవత్సరకంగానే మనం మర్చిపోతాం. కానీ వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 37 సంవత్సరాలైనా కూడా ఆయన పుట్టినరోజు కానీ చనిపోయిన రోజున కానీ ఇంత గుర్తుంచుకొని బాగా చేస్తున్నారంటే ఆయన అంత మంచి పేరు, పేదల కోసం ఆయన అంతా కష్టపడి ఆ రోజున ప్రాణత్యాగం చేశారు. వీళ్ళందరూ చెప్పుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం, విజయవాడకి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద శుక్రవారం కొత్తపేట రంగా యూత్ ఆధ్వర్యాన రంగా 37వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రంగా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సుంకర రఘుపతిరావు, హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్, నాయకులు బాణాల నాగేశ్వరరావు, బత్తుల గణపతి నాయుడు, సుంకర సత్య, బాణాల మోహన్ సాయి, మంగళగిరి శ్రీనివాసరావు, సుంకర లక్ష్మణ, వై వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ రంగా గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి దివంగత శాసనసభ్యులు శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఎందుకంటే రంగా గారు ఒక శక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నాను మీ వెంట అని అభయం ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి వ్యక్తి లేకపోయినా కానీ ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఇప్పటికి కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడంటే ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, పేదలకు అండగా ఉండి ఎంతటి ప్రభుత్వాన్ని అయినా వ్యతిరేకించి అదేవిధంగా పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశాడు. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత కూడా వంగవీటి మోహన్ రంగా గారిది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే రంగా గారు పేరు చెబితేనే చాలామంది ఎంతో భక్తి భావాలతో
ఆయన ఇప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలు లాంటివి. అదేవిధంగా ఆయన ఏదైతే పేద ప్రజల కోసం కష్టపడి ఆయన వెన్నుంటి ఉన్నాడో అదేవిధంగా రంగా గారి అభిమానులు కూడా పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. తాడేపల్లి మహానాడులో దివంగత వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హాజరై రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జంగాల వెంకటేష్, జొన్న రాజేష్, అంబటి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రాధారంగ మిత్ర మండలి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే రాధారంగ మిత్ర మండలి పేరు మీద సేవా కార్యక్రమాలు కావచ్చు, గత కొన్ని సంవత్సరాలుగా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ మాలాంటి అందరినీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి ఇక్కడ పిలిచి ఒకే వేదిక మీద రంగా గారి స్ఫూర్తిని కొనసాగించడానికి ఈ కార్యక్రమాలకి పూనుకున్న ముందుగా ఈ మహానాడు సుందరయ్య నగర్ రాధారంగ మిత్ర మండలికి ముందుగా మా అభినందనలు, అలాగే శుభాకాంక్షలు. అయితే మనం గమనించినట్లయితే గత కొన్నేళ్లుగా అంటే అణగారి వర్గం యువత కానీ మిగతా వాళ్ళు కానీ స్ఫూర్తి పొందాల్సిన విషయం మెయిన్ రంగా గారి దాంట్లో ఎప్పుడైతే అణచివేతకు గురైనప్పుడు ప్రశ్నించడం మొదలైతేనే కానీ నీ ఉనికిని చాటలేవనేది రంగా గారి జీవితం చూస్తే అర్థమైంది. అంటే అణచివేతకు గురైనప్పుడు బానిసలాగా చేతులు కట్టుకొని ఆ రోజు వాడెవడో పెద్దోరనో లేకపోతే పెత్తందారులనో మనం సైలెంట్గా ఉంటే మన హక్కుల్ని సాధించలేమన్నది ఆయన జీవితం చూసినా, ఆయన ప్రయాణం చూసినా, కేవలం ఒక సాధారణమైన అంటే ఒక శాసనసభ్యులుగా కానీ వీళ్ళగా ఉండగాని రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ప్రజాదరణ పొందారంటే కేవలం ఆయన ఆ రోజు చూపించిన పోరాట పటిమ. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి 37వ వర్ధంతి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, కూటమి నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, రంగిశెట్టి నరేంద్ర, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మా అందరి నాయకుల సమక్షంలో, మా కాపు సంఘ నాయకుల సమక్షంలో రంగా గారికి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం జరిగింది. వీటితో తాటిత ప్రజల నాయకుడు రంగా గారు చేయి చేయి కలుపు, చేజారుడు గెలుపు అని చెప్పి ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడు. అందరూ సంఘటితంగా ఉండండి, కులంగా ఐక్యంగా ఉండండి. మనం ఐక్యంగా ఉంటే మన దగ్గరికి పదవులన్నీ మన దగ్గరికి వస్తాయి. మీరు ఐక్యంగా ఉన్న నినాదాన్ని ఇచ్చాడు. ఆ నినాదాన్ని ఆయన స్ఫూర్తిగా మన గుండెల్లో పెట్టుకొని పార్టీలకు అతీతంగా రంగా గారిని ఎప్పుడు మన దేవుడు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన భాగంగా మనందరం కలిసి పనిచేద్దాం. మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు మా రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ వెన్నపాటి శ్రీనివాసరావు గారు, టీడీపీ నాయకులు రంగిశెట్టి బాబీ గారు, అలాగే మా అనిల్ గారు, అలాగే ఎన్ సత్యనారాయణ గారు, అలాగే బత్తుల గణపతి గారు, అదేవిధంగా మా అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ నాగేంద్రం గారు, ఈ పక్క మన పర్ల రంగిశెట్టి మా పెద్దబ్బాయి గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, మన పోతల చిరంజీవి గారు, అనేక మంది నాయకులు ఈరోజు ఇక్కడ నార్శెట్టి చంద్రశేఖర్ గారు, అనేక మంది నాయకులు, ఇంకా రావాల్సిన నాయకులు చాలామంది ఉన్నారు. ఈ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మా రంగా గారికి 37వ మంది ఘనంగా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వల్లంశెట్టి నాగేశ్వరరావు, కాపురౌతు సుందరయ్య, బాణాల నాగేశ్వరరావు, వర్రే మహేష్, లింగినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. మహాకవి శ్రీశ్రీ. మంగళగిరిలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన జనవరి 7న బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కొరకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ తదితరులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు మీడియాకు వివరించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా, ప్రాజెక్టు శక్తి చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి, ప్రాజెక్టు సెక్రటరీ గాజుల శ్రీనివాస్, సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ చెనమూలు గోపాల్, రోటరీ సభ్యులు వడ్లమూడి శ్రీనివాస్, జొనాదుల భిక్షారావు పాల్గొన్నారు. అరవింద మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి మహాలక్ష్మి గ్రౌండ్స్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్గా ఈ వ్యాక్సినేషన్ లేకుండా ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల సుమారుగా 3 లక్షల మంది ఆడవాళ్ళు చనిపోవడం జరుగుతుంది. మరి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి మనకి, ప్రతి నిమిషము కూడా గ్లోబల్గా ఒక్కొక్క ఆడపిల్ల ఈ వ్యాధిని పడుతూ ఉంది. అలాగే ప్రతి 3 నిమిషాలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నటువంటి ఆడపిల్లల సంఖ్య ప్రతి నిమిషానికి 1 ముగ్గురు ఉన్నారు. ఇది ప్రజల్లో మనం అవేర్నెస్ కలగజేయాలి. ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఒక పెద్ద డ్రైవ్ లాగా తీసుకొని మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ రక్షణ గురించి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈ 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కనుక వేయించుకున్నట్లయితే చక్కగా వాళ్ళ భవిష్యత్తు ఇటువంటి వ్యాధుల నుంచి రక్షింపబడుతూ ఉంటారు. ఇది మేము 2 డోసుల్లో ఇస్తాము. ప్రస్తుతం 1 డోసు ఇస్తున్నాము. తర్వాత ఒక 3 నెలల వ్యవధిలో అదే విద్యార్థులకి మరొక డోసు ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి ఎంతో ప్రయోజనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరవేయాల్సిందిగా ఈ సందర్భంగా 5,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి 2 డోసుల వ్యాక్సినేషన్ని మనం అందించడం జరుగుతుంది. సుమారుగా 1000 మందికి 5,000 చొప్పున ఒక 50 లక్షలు ప్రాజెక్ట్ని మనం వ్యయంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. క్యాన్సర్ అనేదాన్ని తెలుగులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనివల్ల లక్షలాది మంది మహిళలు దీని బారిన పడి చనిపోవడం జరుగుతూ ఉంది. దీనిని చాలా సులభంగా ఆపచ్చు. ఏ విధంగా అంటే వ్యాక్సినేషన్ అంటే 9 నుంచి 14 సంవత్సరాల వయసులో 2 డోసుల వ్యాక్సినేషన్ కనుక మనం చేసినట్లయితే హెచ్పివి వ్యాక్సిన్, వాళ్ళ జీవితాంతం ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. ఇది గత 20 సంవత్సరాల క్రితమే ఇది కనుగొనబడి అమెరికా అండ్ యూరోప్లో యూజ్ చేయబడతా ఉంది. కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ వ్యాక్సిన్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పటికీ ఇండియాలో కూడా ధనవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ప్రైవేటు వైద్యశాలల్లో ఇలాంటి వ్యాక్సినేషన్ చేయిస్తూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే పేద పిల్లలకి కూడా మనం దీన్ని తీసుకొని రావాలి, పేద పిల్లల్ని కూడా ఈ మహమ్మారి నుంచి మనం రక్షించాలి అనే ఉద్దేశంతో రోటరీ ప్రాజెక్ట్ శక్తి పేరిటటువంటి ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే ఈ ప్రతి స్కూల్స్ మంగళగిరి మండలంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పేద విద్యార్థులు అందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ ఉచితంగా చేయాలి అనేది రోటరీ సంకల్పం. దానికోసమే ఈ స్కూల్స్లో మీ పిల్లల ద్వారా దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ అండ్ కన్సెంట్ ఫామ్ పంపించబడతాయి. ఎవరైతే కనుక తల్లిదండ్రులు ఈ కన్సెంట్ ఫామ్ మీద అంటే వాళ్ళ అనుమతి పత్రం మీద తల్లిదండ్రుల అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. అనుమతి పత్రం సైన్ చేసి వాళ్ళ స్కూల్కి అందజేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో, ఎందుకంటే మనం కేవలం 1000 మాత్రమే ఈ ఫేజ్లో ఇస్తూ ఉన్నాము. సో ఎవరైతే ముందుగా అనుమతి పత్రాలు అందజేస్తారో ఆ పిల్లలందరికీ కూడా 7వ తారీఖున ఈ వ్యాక్సినేషన్ పూర్తి ఉచితంగా ఇవ్వబడుతూ ఉంది. థ్యాంక్ యూ. అందరూ గుర్తించేది పోలియో వ్యాక్సిన్తో గుర్తిస్తారు. ప్రపంచంలో పోలియో నిర్మూలన కొరకు కృషి చేస్తున్నటువంటి రోటరీ హెచ్పివి క్యాన్సర్ కూడా ఎవరికి కలగకుండా ఉండడానికి, దాన్ని కూడా నిర్మూలించడానికి కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను వాళ్ళందరికీ అంటే బయట మామూలుగా అయితే ఈ వ్యాక్సిన్ 12,000 నుంచి 15,000 రూపాయలు ఖరీదు తీసుకుంటారన్నమాట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ వేయాలంటే. దాన్ని మేము పూర్తిగా రోటరీ మా ఖర్చులతోటి దీన్ని ఒక 1000 మంది పిల్లలకి ఈ వ్యాక్సిన్ అందజేద్దామని అనుకుంటున్నాము. ఇందులో ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. కన్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. అంటే తల్లి తండ్రి కన్సెంట్ ఉంటే కానీ మేము ఈ వ్యాక్సిన్ ఇవ్వలేము. సో తల్లి తండ్రి ఈ వ్యాధి గురించి అవగాహన చేసుకొని కొంత వాళ్ళు ముందుకొచ్చి కన్సెంట్ ఇస్తే ఇది మేము రేపు 7వ తారీఖున ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకు అందరూ సహకరించవలసిందిగా కోరు. మంగళగిరి వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మన ప్రగడ రాజశేఖర్ గారి సారథ్యంలో
మన హై స్కూల్ పిల్లలందరికీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందండి. ఈ వ్యాక్సిన్ ఇవ్వటం మూలాన ముందుగా మనం క్యాన్సర్ వచ్చేదాన్ని నివారించవచ్చు. ఈ వ్యాక్సిన్ 2 విడతలుగా తీసుకున్నట్టయితే పిల్లలకి జీవితంలో క్యాన్సర్ రాదు. ఈ రోటరీ చేసే ఈ కార్యక్రమానికి మన ఈ స్టూడెంట్స్ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుతున్నాం. వక్ఫ్ భూముల సంరక్షణ ఉద్యమం చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం రామారావు, ఈమని అప్పారావు పేర్కొన్నారు. చినకాకాని సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అందుకని దీని మీద మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దీన్ని ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు 29వ తేదీ సోమవారం గ్రీవెన్స్లో మంగళగిరి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దాం. దీన్ని ఆపేయాలని చెప్పేసి పారిశ్రామిక కార్యదర్శి ఏదైతే ప్రభుత్వం చెబుతోందో దీన్ని ఆపేయాలని చెప్పేసి మనం రిప్రజెంటేషన్ ఇద్దాం. మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే రైతులను కూడా ఎక్కువ మంది రైతులు కూడా దీనిలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు 70 ఎకరాల 54 సెంట్లు మీ దగ్గర నుంచి తీసేసుకొని కొత్తలు వేసుకొని పారిశ్రామిక కారిడార్కి ఇస్తారట. అంటే ఎవరికి ఈ భూమిని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా కొమ్మలు చెట్లు అడవిలాగా ఉంటే దాన్ని బాగా చేసుకున్నారు. బాగా చేసుకొని మోటార్లు పెట్టుకున్నారు, చాలా ఖర్చు పెట్టుకున్నారు. కరెంటు కోసం ఈ సోలారు విద్యుత్ ఇవి కూడా పెట్టుకున్నారు. కాబట్టి దీన్ని ఇన్ని 3 పంటలు పండే భూమిని చట్టం ప్రకారం కూడా తీసుకోకూడదు. దీంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పు, నువ్వు 7-8 మంది 10 మంది మీరు ఇచ్చారనుకో కదా, అదే మేము పోయి అడుగుతాము. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట ఎంబుక్ కార్మికులు చేస్తున్న దీక్షలు 8వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఎంటీఎంసీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ చంగయ్య, వై శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయటం జరుగుతూ ఉంది. ఏదైతే 2 ఏళ్ల క్రితం 2023లో గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మున్సిపల్ కార్మికులు సమ్మె సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చి ఆ సమ్మెని విరమింపజేశారు. అయితే గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉంది. ఆ సందర్భంలో అనేక హామీలు ఇచ్చారు మున్సిపల్ కార్మికులకి. మేము కనుక అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలు అన్నీ తీరుస్తామనేసి హామీలు ఇచ్చారు. ఆ హామీలని ఈ రోజు వరకు కూడా తీర్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ హామీలని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తాడేపల్లిలో పనిచేస్తున్నటువంటి ఎంబుక్ కార్మికులు, నైట్ డ్యూటీ కార్మికులను వారిని నైట్ డ్యూటీలోనే కొనసాగించాలని చెప్పేసి 8 రోజులుగా ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తూ ధర్నా చేస్తూ ఉంటే 2023 సమ్మె సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి అప్పుడు సమ్మె సందర్భంగా కూటమి నాయకులు అన్ని శిబిరాల దగ్గరకు వచ్చి మేము కానీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినట్టు కూటమి ప్రభుత్వం సంవత్సరం వస్తున్నా కానీ ఇప్పటికి కూడా సమస్యలు ఏం పరిష్కారం చేయట్లేదు. అవి పరిష్కారం సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని చెప్పి జూలైలో 7 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె చేసిన సందర్భంగా హామీ ఇచ్చారు, మేము వెంటనే సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మరలా ఒక 6 నెలలు అవుతూ ఉంది. అదే కాకుండా ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పిఆర్సీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. పిఆర్సీ 8 రోజుల నుంచి నైట్ పని వాళ్ళు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేసినా కూడా అసలు వాళ్ళకి ఏం కూడా సురుకైనట్లేదు. పగల పనికి చేయమని అంటున్నారు. పగల పని ఇంకా జనం ఉన్నారుగా, ఊరు పెరిగిపోతున్నాయి. మరి నైట్ పని వాళ్ళు మహా చేస్తే ఎంతమంది 20 మంది 30 మంది ఉండారు. వాళ్ళే సరిపోతారా? పగల పని వాళ్ళు నైట్ పని వాళ్ళు పగల పని చేయమని చెబుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. నైట్ పనే పగల పని వాళ్ళు కూడా తీసుకోవాలి. ఊర్లు పెరిగిపోతున్నాయి. ఇంటి పనులు నీటి పనులు కట్టించుకుంటున్నారుగా, డబ్బులు లేకపోయినాయా? డబ్బులు లక్షలు వస్తున్నాయి. పైన వేరే కోట్లు వస్తున్నాయి. ఆ కోట్లకి ఇంకా చాలేదా మీకు డబ్బులు? మా నోర్లే కొట్టాలా మున్సిపాలిటీ వర్కర్కి. అప్పుడేమో దేవుళ్ళని పౌడారు, ఇప్పుడేమో దెయ్యాలాగా పడుతున్నామేమో. ఏదన్నా మా సమస్యలు కొన్ని అడుగుతుంటే లాఠీ కర్రలతోటి కొట్టించి గోల చేస్తున్నది సరైన పనిది కాదు.
సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 17 రోజులు సమ్మె చేశాం. ఆ సమ్మె చేసినటువంటి కాలంలో సమ్మెకాలపు ఒప్పందాలని రాసుకున్నారు కానీ వాటిని జీవో ఇవ్వలేదు. ఆ జీవోలు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఏ సమస్య పరిష్కారం చేయట్లేదు. తెలుగుదేశం వస్తే మేము మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, జగన్ చేతకాని ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. సంవత్సరంన్నర దాటిపోతూ ఉంది. మీ చేతైనతనం ఏంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మంగళగిరిలో ముక్కోటికి ఈ నెల 30వ తేదీన గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం భగీరథ సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయా సంస్థల ప్రతినిధులు పందేటి సాంబశివరావు, కర్ణాటి శివసత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వారు సిటీ న్యూస్కి వివరించారు. మనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎప్పుడు గత 30-35 సంవత్సరాల నుంచి పలహారాల కార్యక్రమం చేస్తున్నాము. అట్లానే ఈ సంవత్సరం కూడా మరి కార్యక్రమం భారీగా చేస్తున్నాం. పోతే మీడియా మిత్రులకి, అట్లానే మన మున్సిపాలిటీ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ ప్రజలకు, రాష్ట్రవేడి ప్రజలకు, తర్వాత కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వస్తుంది, దానికి శుభాకాంక్షలు. సంకురాత్రి అన్ని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే మరి ఎప్పుడు గత 35 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది గొప్పగా. ఈ సంవత్సరం కూడా 4 రకాల పలహారాలు, చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం, రవ్వ కేసరి. మరి ఈ కార్యక్రమంలో మరి ఎన్నాళ్ళ మధ్య జరుగుతుంది మా సంఘం తరఫున. అట్లా మరి శివరాత్రికి, ముక్కోటికి, తిరణాలకి, మరి ఇడిగా సేవా కార్యక్రమాల్లో కానీ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈ కార్యక్రమం బాగా జరగాలని ఆ పరమశివుడు ఆశీస్సులు, లక్ష్మీ నరసింహ ఆశీస్సులు. ముక్కోటి 30వ తారీఖు మంగళవారం వచ్చింది కార్యక్రమం. ఉత్తరద్వారం స్వామివారు ఉత్తరద్వారం దర్శనానికి వస్తాడు. భక్తులందరూ భక్తులందరూ తెలియదని భగీరథ సగర సంక్షేమ సంఘం తరఫున, అట్లానే భగీరథ సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం జరుగుతుంది. సంఘం తరఫున మా సంఘంలో 9 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల సహకారంతో, బోర్డు సహకారంతో జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 35 ఏళ్ళ మీద జరుగుతుంది. నమస్కారం అండి. మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు వీరందరి ఆధ్వర్యంలో రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినాన 30వ తారీఖు మంగళవారం అందరూ కూడా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా అండి, రేపు 30వ తారీఖు మేము భగీరథ సేవా సంఘం ట్రస్టు, అదేవిధంగా గంగా భగీరథ సేవా సంఘం ట్రస్టు చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో ఇప్పటికీ గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ముక్కోటి ఏకాదశి వచ్చినా కూడా ఆ రోజు తీర్థ ప్రసాదాలు మా శక్తి వంచన లేకుండా కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటా ఉన్నాం. ఇదే భాగంగా ఇదే క్రమంలో మా యొక్క ట్రస్ట్ సభ్యులైనటువంటి 9 మంది ఆధ్వర్యంలో రేపు రాబోయే ముక్కోటి ఏకాదశి రోజు కూడా తీర్థ ప్రసాదాలు పంపిణీ జరపడానికి మేమందరం ముందుకొచ్చాం. ఈ నెల 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గంగా భగీర సగర సంక్షేమ ఆధ్వర్యంలో ప్రసాదాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ముక్కోటి పర్వదినం సందర్భంగా వచ్చే మంగళగిరి మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి తీర్థప్రసాదాలు 4 రకాల ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మంగళగిరిలో సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సందర్భంగా పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు, నందం చిన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సిపిఐ 100 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మంగళగిరి సిపిఐ పార్టీ తరఫున చిన్న తిరుపతయ్య గారు, అతనే చిన్ని సత్యనారాయణ గారు, చాదరవల్లి భాస్కర్ గారు, తోట సుబ్బారావు గారు, మొక్కంటి గారు, మాజీ కౌన్సిలరు
ఉయ్యాల సత్యనారాయణ గారు అందరూ శుభాకాంక్షలు చెబుతూ జెండా లేపడం, జెండా ఆవిష్కరించడం జరిగింది. సిపిఐ 100 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మంగళగిరి సిపిఐ పార్టీ తరఫున చిన్న తిరుపతి గారు, అతనే చిన్ని సత్యనారాయణ గారు, చాదరవల్లి భాస్కర్ గారు, తోట సుబ్బారావు గారు, మొక్కంటి గారు, మాజీ కౌన్సిలరు ఉయ్యాల సత్యనారాయణ గారు అందరూ శుభాకాంక్షలు చెబుతూ జెండా లేపడం, జెండా ఆవిష్కరించడం జరిగింది. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు సిఐటియు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు భాగ్యరాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకోటి నవీన్ ప్రకాష్ మాట్లాడుతూ అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ సభ్యులు ఎస్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని కొన్ని మార్చాలనుకున్నప్పుడు, రాజధాని ద్రోహం చేయాలనుకున్నప్పుడు పెద్ద ఎత్తున భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాపాడిందని చెప్పేసి ప్రతి ఒక్క చోట పెడతాం జరిగింది. ఇదే ప్రభుత్వం గతంలో అధికారులు లేనప్పుడు అంబేద్కర్ విగ్రహాలు ప్రతి ఇంట్లో ఓడి పెట్టించి చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మిస్తా అని చెప్పేసి చెప్పారు. దానికి 50 ఎకరాల దాకా భూమి కూడా తీసుకున్న పరిస్థితి శాఖమూరులో. ప్రభుత్వం వచ్చి దాదాపు రేపు మార్చి వస్తే 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ శృతివనం గురించి ఏమీ మాట్లాడలేదు. నమస్తే అండి, నా పేరు నవీన్ ప్రకాష్, కుల క్షేత్రేక పోరాట సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. మేము రాజధాని ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మాణం చేసి దాన్ని అన్ని రకాలుగా అటు విద్యపరంగా, శాస్త్రపరంగా, పరిశోధనల పరంగా వాటన్నిటికీ ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో దీన్ని నిర్మాణం చేయాలని తీసుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో దానికి కేటాయించినటువంటి భూమిని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి కులక్షేత్రేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2017లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా ప్రకటించారు. మేము అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి దాంతోపాటు ఇక్కడ ఒక మొత్తం దేశానికే ఒక దిక్సూచిగా ఉండేటువంటి పద్ధతుల్లో స్మృతివనాన్ని నిర్మిస్తాము, ఎగ్జిబిషన్ నిర్మిస్తాము, పార్క్ నిర్మిస్తాము. దాంతోపాటు కొత్త విద్యార్థులకి పరిశోధనలకి అవసరమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ మొత్తం అన్ని వస్తువుల్ని కల్పిస్తాము అనేటువంటి విషయాల్ని అప్పుడు ప్రకటించడం అనేటువంటిది జరిగింది. కానీ ఆ ప్రకటన వరకే మిగిలిపోయింది తప్ప ఆచరణలో దాన్ని ఎటువంటి అడుగులు ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారటము, తర్వాత విజయవాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేయటము, మళ్ళీ తర్వాత 2019లో ప్రభుత్వం మారటము, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం కాలక్రమంలో జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా లేదా అనేటువంటిది చర్చగా, లేకపోతే ఆల్రెడీ పెట్టేశారు కదా ఇంకెవసరం లేదనేటువంటి పద్ధతుల్లో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ స్మృతివనము దానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో గతంలో ఏదైతే ప్రకటించిందో ప్రభుత్వం ఆ పద్ధతుల్లో మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కులక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తుళ్లూరు మండలం మందడం గ్రామంలో నుండి N8 రోడ్ నిర్మాణంపై గతంలో 2 సార్లు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు. మరలా శుక్రవారం మందడంలోని CRDA కాంపిటెంట్ అథారిటీ కార్యాలయం వద్ద పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో మందడం గ్రామానికి చెందిన 67 సంవత్సరముల దొండపాటి రామారావు సమావేశంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే రామారావును మంత్రి కారులో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లుగా నిర్ధారణ చేశారు. గతంలో రామారావుకు గుండె ఆపరేషన్లు జరిగాయని తెలిపారు.
అనంతరం సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతుల సమస్యలను తెలుసుకుని రైతుల ఇష్టపూర్వకంగానే సమస్యలు పరిష్కరిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రావణ్ గారికి చెప్పాను, మీరే రైతు సోదరులతో మాట్లాడండి, వాళ్ళు ఏ అలైన్మెంట్ మెజారిటీ ఇష్టం అయితే అది చేస్తామని ఒకసారి 2 దఫాలు మాట్లాడినట్టున్నారు. అయితే ఇవాళ నేను శ్రావణ్ గారు ఇద్దరు ఆఫీస్లో కూర్చొని మార్నింగ్ 9:30 నుంచి ఒక 3 అవర్స్ అధికారులను పెట్టుకొని 2 అలైన్మెంట్ స్టడీ చేశాం. గుడిల సమస్య ఒకటి మేజర్గా చెప్తుంటే అయితే శ్రావణ్ గారు చెప్పిందంటే అందరూ అడిగేదంటే ఫస్ట్ ఎక్కడ ఇస్తారో అందరికి ఒకే దగ్గర ఇవ్వాలని. ఈ యొక్క దాంట్లో ఎక్కడ 4-5 ల్యాండ్స్ చూసాం యాక్చువల్గా. అయితే ఏది ఫైనలైజ్ చేయాల, ఏదైనా మీకు చెప్పి మీ యొక్క అందరి యొక్క అనుమతితో దాన్ని ఫైనలైజ్ చేసి చేస్తాను దాంతో. అయితే ఒకసారి రైతులందరితో నేను కూడా ఇద్దరికి ఇంటరాక్షన్ ఈ విషయంలో కాలేదు, ఈ విషయంలో అందుకని ఒకసారి నేను కూడా ఇంటరాక్షన్ అవుతానంటే యాక్చువల్గా చెప్పడం జరిగింది. అయితే ఇదేది ఫైనల్ కాదు, అదే ఇప్పుడు ఇద్దరు అనుకున్నాం. మీకు మళ్ళా ఒక 3 రోజుల ముందే అందరికి ఇన్ఫామ్ చేసి అఫీషియల్గా అందరికి లెటర్స్ పంపించి అందరిని కూర్చొని పెట్టి అందరి అభిప్రాయం తీసుకుని దాని మీద ముందుకు పోతాం. ఒక ప్రిలిమినరీగా ఇవాళ మేము ఇద్దరు కూర్చున్నాం. అంటే మెయిన్గా శాసనసభ్యులు నాకు చెప్పింది ఏంటంటే ఎక్కడ ఇస్తారో ఫస్ట్ చూడాలని మ్యాప్ అధికారులు పెట్టి మ్యాప్లంతా చూసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎక్కడైతే అందరికి ఇవ్వగలరు అనేది స్టడీ చేసాం. అది కూడా ఫైనలైజ్ చేయాలి. మళ్ళా ఒకసారి మళ్ళీ మీరు స్టడీ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు చూపించి మ్యాప్ అది కూడా మేడం ఏమంటున్నారంటే మాకు పూర్తిగా డెవలప్మెంట్ చేసే తర్వాత మా తీయండి అన్నారు. ఖచ్చితంగా ఎక్కడైతే ల్యాండ్ ఫైనలైజ్ చేస్తామో దానికి రోడ్డు, డ్రైన్స్, లైట్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ చేసిన తర్వాతే మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది వ్యవసాయ చెప్తూ ఖచ్చితంగా మీకు అందరికి నోటీసులు ఇచ్చి మళ్ళీ మేము కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. ముస్లిం సమాజానికి నష్టం జరిగే విధంగా రాష్ట్రంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం తగదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. శుక్రవారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజా నగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుసేన్ సాహెబ్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ముస్లిం సమాజానికి నష్టం జరిగే విధంగా రాష్ట్రంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం తగదు. రాష్ట్రంలో ఐటీ పార్క్ పేరుతో ముస్లింల సంపదను ప్రైవేటుకు దారాదత్తం చేసే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి. పూర్వీకులు 1915వ సంవత్సరంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చిన్న కాకానీలో ఉన్న 81.23 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు ఇవ్వడం జరిగింది. 4 అంశాలపై దాతలు ఇచ్చినట్లు పత్రాలు కూడా ఉన్నాయి. అంజుమన్ ఏ ఇస్లామియా ఇచ్చే సమయంలోనే 4 అంశాలపై ముస్లింలకు వినియోగించాల్సిందిగా కోరారు. 1. ముస్లింలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం 2 లైబ్రరీ, 3 ముస్లిం పిల్లల స్కాలర్షిప్ల కోసం, 4 ముస్లింలకు విద్యా సంస్థల కోసం ఈ భూమిని అప్పటి అంజుమన్ ఇస్లామియా సంస్థ అధ్యక్షులుగా ఉన్న గాలిబ్ సాహెబ్ గారు, సెక్రటరీగా ఉన్న ఇబ్రాహిం సాహెబ్ గారులకు అప్పగించడం జరిగింది. దాతలు ఇచ్చిన భూమిని ఈ కూటమి ఇండస్ట్రియల్ పార్కు అప్పచెప్పడం మంచి పద్ధతి కాదు. ఒక్క ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ముస్లిం హక్కులను, సాంప్రదాయాలను కాలరాస్తే ఒక్క ఆస్తుల పరిరక్షణ కోసం ముస్లిం సమాజం ఎట్టి పరిస్థితిలో అంగీకరించదు. ఐటీ పార్క్ పేరుతో ముస్లింల సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి. గుంటూరు జిల్లా చినకాకాణిలో అంజుమన్ ఇస్లామియా సంస్థకు సంబంధించిన 71.53 ఎకరాల భూమిని ఐటీ పార్క్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే యోజనను విరమించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.